జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రాహుల్ గాంధీ శక్తిని అంతం చేస్తారట. బీజేపీ శక్తిని ఆధారంగా తీసుకొని అధికారం సంపాదిస్తోందని, ఆ శక్తినే లేకుండా చేస్తానని చెప్పారు. దీంతో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కేవలం పేలవమైనవి కావు. దీని వెనుక ఎంతో అంతరార్థం దాగి ఉంది. దీన్ని తీక్షణంగా గమనిస్తే రాహుల్ గాంధీ వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం బయటపడుతుంది. తాజాగా రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను పోరాడుతుంది ఒక వ్యక్తితో కాదన్నారు. తాను ఆ వ్యక్తి వెనుక ఉన్న మహాశక్తితో పోరాడుతున్నానని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పోరాడుతుంది లోక్సభ ఎన్నికల కోసం కాదని, హిందూ ధర్మ వినాశనాన్నే హస్తం పార్టీ కోరుకుంటుందని స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇటువంటి వ్యాఖ్యలు ఎన్నో చేశారు రాహుల్. భారత్ జోడో యాత్ర మొదలైన సమయంలో పాస్టర్ జార్జి పొన్నయ్యను కలిశారు. అతడు కూడా రాహుల్ గాంధీ సమక్షంలో హిందూ దేవీ దేవతలను కించపరిచాడు. సాధారణంగా పార్టీ అధినేతలు ఎటువంటి యాత్రలు చేపట్టాలన్నా, ఎటువంటి ప్రసంగాలు చేయాలన్నా పార్టీ దానికి దిశా నిర్దేశం చేస్తుంది. యాత్రలో ఎవరిని కలవాలి, వారిని ఎటువంటి ప్రశ్నలు వేయాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు ఇస్తారు. దాన్నే నేతలు అనుసరిస్తారు. రాహుల్ గాంధీ తమిళనాడు నుంచి యాత్ర మొదలుపెట్టినప్పుడు జార్జి పొన్నయ్యను కలిసి యేసుక్రీస్తు నిజమైన దేవుడా అని ప్రశ్నించారు. దానికి బదులుగా యేసు మాత్రమే దేవుడని చెప్పవచ్చు. కానీ జార్జి పొన్నయ్య దీనికి బదులుగా యేసు మాత్రమే దేవుడని, శక్తి దేవతలు దేవుళ్ళు కారని చెప్పారు. దీంతో అప్పట్లో దుమారం చెలరేగింది. ఆ తర్వాత నుంచి రాహుల్ గాంధీ పర్యటన ఆద్యంతం దేశ వ్యతిరేక వ్యాఖ్యలతోనూ, హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగానూ ఉన్నాయి. సరిగ్గా జోడో యాత్ర ముగింపు సమయంలోనూ రాహుల్ శక్తి దేవతను అవమానించే విధంగానే మాట్లాడారు. దీంతో ఇది ముందస్తు ప్రణాళిక ఆధారంగానే జరుగుతోందని స్పష్టమవుతుంది. మోదీ కూడా దీన్ని అదే స్థాయిలో తిప్పికొట్టారు. తాజాగా దేశంలోని ప్రతి తల్లి, ప్రతి కూతురు శక్తి స్వరూపమేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్ మాతతో పాటు ప్రతి తల్లిని, ప్రతి సోదరీమణిని శక్తి స్వరూపంగా పూజిస్తానని చెప్పారు. ఇలాంటి శక్తి స్వరూపాన్ని నాశనం చేస్తామంటూ కొందరు ఛాలెంజ్ చేస్తున్నారని రాహుల్ గాంధీ పేరు ఎత్తకుండా విమర్శించారు. ఆ ఛాలెంజ్ను తాను స్వీకరిస్తున్నానని, దేశంలోని శక్తి స్వరూపాన్ని తన ప్రాణమిచ్చేనా కాపాడుకుంటానని మోదీ పేర్కొన్నారు. జగిత్యాలలో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప వేదికపై మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతి మహిళ తనకు ఓ శక్తి స్వరూపమేనని, చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతానికి శివశక్తి అని నామకరణం చేశామన్నారు. అలాంటి శక్తిని వినాశనం చేస్తామని కొంతమంది బయలుదేరారని విమర్శించారు. ఇప్పుడు శక్తి వినాశకారులకు, శక్తిని పూజించే వారికి మధ్య పోరాటం మొదలైందన్నారు. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందనేది జూన్ 4న తెలుస్తుందని మోదీ చెప్పారు. శక్తిని ఖతం చేస్తానన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్ను తాను స్వీకరిస్తున్నానని, విపక్ష కూటమి నుంచి శక్తిని కాపాడుకుంటానని మోదీ పేర్కొన్నారు. సనాతన ధర్మ వినాశనం అన్నది ఐఎన్డీఏ కూటమి ప్రధాన లక్ష్యం. ఈ కూటమిలోని ప్రధాన పార్టీ అయిన డీఎంకే దీనికి గట్టిగానే ప్రయత్నిస్తోంది. కొద్ది నెలల క్రితం సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని, దీనిని కేవలం వ్యతిరేకించడం కాకుండా పూర్తిగా నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇది సాంఘిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకమన్నారు. సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడం కాకుండా దానిని పూర్తిగా నిర్మూలించాలని ఆయన చెప్పారు. సనాతన్ అంటే సంస్కృతం నుంచి వచ్చిందని, ఇది సాంఘిక న్యాయం, సమానత్వాలకు వ్యతిరేకమని చెప్పారు. ఇక పార్టీ అధినేత కుమారుడే ఈ వ్యాఖ్యలంటే పార్టీలోని సాధారణ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఊరుకుంటారా? వారు మరింత రెచ్చిపోయారు. ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే నీలగిరి లోక్సభ ఎంపీ ఏ రాజా మాట్లాడుతూ సనాతన ధర్మం హెచ్ఐవి లాంటిదని, దానిని నాశనం చేయాలన్నారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. లోక్సభ సీట్ల పరంగా హస్తం పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక అతిపెద్దది. అందుకే అక్కడ తన విధానాలను అమలు చేసి మరీ చూపుతోంది. ఆ రాష్ట్రంలో హిందువులు కాషాయ ధ్వజం ఎగరవేయడం నిషిద్ధం అన్నట్లుగా సిద్ధరామయ్య ప్రభుత్వం పనిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం మండ్య జిల్లాలో హిందువులు తమ సొంత నిధులతో కాషాయ జెండాను ఎగురవేశారు. దీనికి ముందస్తుగా ప్రభుత్వ అనుమతి కూడా ఉంది. అందరూ కలిసి 108 అడుగుల కాషాయ ధ్వజాన్ని ఏర్పాటు చేసుకోగా ఎవరో కొంతమంది దీన్ని వ్యతిరేకించారని తొలగింపు ఆదేశాలు ఇచ్చారు సిద్ధరామయ్య. కేవలం ఇదొక్కటే కాదు, అక్కడ పేరుకే కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ అమలుకు మాత్రం తాలిబాన్ పాలనను మరిపిస్తోంది.
టిప్పు సుల్తాన్ జయంతి నుంచి హిందూ దేవాలయాలకు 10% పన్ను విధించడం వరకు చేయని అరాచకమంటూ లేదు. కేవలం ధర్మద్రోహమేనా? దేశ ద్రోహానికి ఆ రాష్ట్రంలో కొదవలేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విదేశీ వలసవాదుల పాలన కాకుండా తమకు సొంత రాజ్యాంగం ఉండాలని అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా దీన్ని తయారు చేశారు. అటువంటి రాజ్యాంగంపై కర్ణాటక ప్రభుత్వం రివ్యూ సదస్సును ఏర్పాటు చేసింది. అది కూడా విదేశీ ప్రతినిధులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి దీన్ని ఏర్పాటు చేసింది. అంటే మన దేశ రాజ్యాంగంపై విదేశీ ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెబుతారన్నమాట. కాంగ్రెస్కు ఇది నష్టం చేకూరుస్తుందని తెలుసు. హిందూ ధర్మంపై వ్యాఖ్యలు చేసినా, సనాతన ధర్మాన్ని తలనాడినా ఓట్లు రావని తెలుసు. కానీ ఈ వ్యాఖ్యలు మారడం లేదు. దీనికి చాలా పెద్ద కారణమే ఉండొచ్చని తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలు, అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఈ రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నంతసేపు బీజేపీ గతంలో ఇండి కూటమి నేతలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేశారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తమిళ్లో ఉన్న దానికి హిందీ తర్జుమాను జోడించి మరీ సర్క్యులేట్ చేశారు. ఇది ఆయా రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం పడిందనేది విశ్లేషకులు చెబుతున్నమాట. పార్టీలు బహిరంగంగా తమ ఓటమికి కారణాలు వేరుగా చెప్పినా అంతర్గత చర్చలో మాత్రం సరైన కారణాలు తెలిసే ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఓటమికి సంబంధించిన నివేదికలపై ఒక అంచనాకు వచ్చి ఉంటారు. రాహుల్ గాంధీకి కూడా ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. కానీ ఈ నేతలు ఇటువంటి వ్యాఖ్యలను మాత్రం మానకపోవడానికి బలమైన కారణం ఉండే ఉంటుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీకి విదేశీ నిధులు వెల్లువల్లా వస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నమాట. కాంగ్రెస్ పార్టీకి అగ్రనేత అయిన రాహుల్ ప్రతిసారి విదేశీ పర్యటనలకు వెళుతుంటారు. దీనికి సంబంధించిన వివరాలు మాత్రం ప్రజలకు తెలియనివ్వకుండా జాగ్రత్త వహిస్తారు. ఒక జాతీయ పార్టీ నాయకుడు, ప్రధానమంత్రి పదవికి పోటీదారు తన పర్యటనను రహస్యంగా ఉంచడం వెనుక కారణమేంటి అనే విషయమే ఇక్కడ ప్రధానం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఒక వర్గాన్ని బుజ్జగించడం కోసం మెజార్టీ వర్గాన్ని అణచివేసే ధోరణిలో హస్తం పార్టీ ఉంది. నెహ్రూ నుంచి ఇప్పటి వరకు అదే ధోరణిని అనుసరిస్తోంది. దీనికి విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని కూడా ఆరోపణ ఉంది. ఈ నిధుల కోసమే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో చైనా నుంచి నిధులు పొందిన కాంగ్రెస్ పార్టీ చైనాకు అనుకూలంగా వ్యవహరించిన సందర్భాలు అనేకమున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం హస్తం పార్టీ ధోరణి చూస్తూ ఉంటే విదేశీ నిధులు పొంది ఇక్కడ సనాతన ధర్మ నిర్మూలనే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.